ఈరోజు ఏమైతుంది, ఒక్కొక్కడు 3 పెళ్లిళ్ళు చేసుకొని 30 మంది సంతానాన్ని కలిగి ఓటు బ్యాంకును పెంచుకోవడమే కాకుండా బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను వాళ్ళందరినీ కూడా ఓటు బ్యాంక్ తెచ్చుకొని ఈ రోజు మన యొక్క హిందూ ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నారు. మరి మనమేం చేస్తున్నాము? మనము ఒక్కరు లేదా ఇద్దరు, ఇంకా ఒక్కరు సారు అని చెప్పి మనం ఏం చేస్తున్నాము? ఈ పద్ధతిలో పోతున్నాము. కానీ నీ కొడుకులు బిడ్డలు ఏమనుకుంటున్నావు? ఇవాళ ఇంజనీరింగ్ చదువుతారు, రేపు ఐఏఎస్ అవుతారు, కలెక్టర్లు అవుతారు, తర్వాత డాక్టర్లు అవుతారు, బాగా అనుభవిస్తారని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ ఇదంతా కళ్ళ చేయాలని చెప్పే ఉద్దేశంతో విధర్మీయులు ఎక్కువ సంతానాన్ని కలిపి ఓటు బ్యాంకు తీసుకొని ఈ దేశాన్ని కబలించాలని చెప్పి చూస్తున్నారు. దానికి మనం అడ్డు కట్టవేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అమ్మగారు చెప్పారు ఉమ్మడి కుటుంబం కావాలని చెప్పి. మేము 6గురము, నాకు 6గురు, మా కుటుంబం ఉమ్మడి కుటుంబం. 50 సంవత్సరాల్లో నా బిజినెస్కి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకున్నాను. 60 సంవత్సరాల్లో ఆస్తి పంపకాలు ఇచ్చేశాను, ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్తులో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను.